కాకినాడ నగరంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన వాటర్ వర్క్స్ ఆవరణలో ప్రతిరోజు 3 సార్లు మ్రోగే సైరన్ రాజ్యసభ సభ్యులు సాస సతీష్ బాబు చొరవతో మళ్లీ ప్రారంభమైంది. నగర ప్రజలు ఈ సమస్యను రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ భావనకి సూచనలు చేశారు. ఫలితంగా శుక్రవారం నుంచి సైరన్ మ్రోగడం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొనగా అధికారులు స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు చొరవతో నగర ప్రజలకు మళ్లీ ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. నగర ప్రజల తరఫున రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. 100 సంవత్సరాల గల విక్టోరియా వాటర్ మనకి మార్నింగ్ 6కి మధ్యాహ్నం 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఇప్పుడు సైరన్ వస్తుంటుంది. కొంతకాలంగా ఇది రిపేర్ కారణంగా అవ్వలేదు. సానా సతీష్ బాబు కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే చేయించి ఈ రోజు నుంచి రెగ్యులర్గా మార్నింగ్ ఉదయం 6 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి వచ్చే ఇప్పుడు కాకినాడ పురజనులు అందరికీ సైరన్ అంటే అందరూ చిపురుతో 100 ఏళ్ళ నుంచి ఇది రెగ్యులర్గా వస్తుంది. సానా సతీష్ బాబు గారికి కమిషనర్గా మా ఉదయపూర్వక అభినందనలు.